ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. తన ఆరోగ్య పరిస్థితి చెప్తే ఎక్కడ తన మీద ఆడవాళ్లు సానుభూతి జాలి చూపిస్తారో అలా చూపిస్తే తను వాళ్ల మీద ఆధారపడాల్సి వస్తుంది. అలా ఆధారపడితే ఆడవాళ్ళకి తల వంచినట్టే అనుకుంటున్నాడేమో. ఇలా కూడా అనుకుంటారా? మనిషి అనేవాడు ఎవడు అనుకోడు, కాని శివరాం అనుకుంటాడు. ఏమో, అది ఆయనకే తెలియాలి. అది కాక ఈ మధ్య కంపెనీ వ్యవహారాలు కూడా ఏమీ బాగోలేవు సార్. ఆ పరిస్థితి కూడా వచ్చిందా? అవును సార్. కంపెనీ కోసం తీసుకున్న బ్యాంక్ లోను క్లియర్ చేయడం లేదని సరస్వతి అక్క, గాయత్రి అక్క, విద్యా అక్కలకి బ్యాంక్ వాళ్ళు నోటీస్ పంపించారు. వాటి గురించి అడిగితే మీకెందుకు, మీకు సంబంధం ఏంటి, అవన్నీ నేను చూసుకుంటాను అని అరిచి టాపిక్ ని డైవర్ట్ చేశారు తప్ప అసలు ప్రెజెంట్ ఆ కంపెనీ స్టేటస్ ఏంటి, ఎందుకు తీసుకున్న బ్యాంక్ లోన్ క్లియర్ చేయలేకపోయారని చెప్పడం లేదు. చెప్పడు. ఎందుకు చెప్తాడు? అలా చెప్తే ఈ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ కదిలి ఆఫీస్కి వెళ్ళి ఆ సీట్లో కూర్చుంటారని భయం. పరిస్థితి చాలా బ్యాడ్ గా ఉందని మాత్రం అర్థమైంది సార్. అసలే ఆయనే అపూర్వ ట్రీట్మెంట్ కి కావాల్సిన డబ్బులు ఏర్పాటు చేస్తానని చెప్పారంట. కానీ అంతలోని అంత డబ్బు సర్దుబాటు కాలేదని ఆయననే చెప్పారంట. అది నాటకం జనని, నేను నమ్మను. శివరాం కోటీశ్వరుడు కావచ్చు, కానీ క్యాష్ రూపంలో లేకపోవచ్చు కదా. అది నాటకమే జనని. తెలీదు సార్. ఆయనంతటా ఆయనే అత్తగారు అడిగితే డబ్బు నేను ఏర్పాటు చేస్తానన్నారు. సర్లే, నేనేం చెప్పినా మీరు నమ్మరు. సో ఇదే శివరాం ఫ్రస్ట్రేషన్కి కారణం అంటావు, అంతే కదా? ఇంకోటి ఉంది సార్. ఏంటి? ప్రమీల రాణి. ఎంపీ ప్రమీల రాణి గారా? అవును సార్. ఆవిడతో బావగారికి ఏదో కోల్డ్ వార్ జరుగుతుందని నాకు డౌట్గా ఉంది సార్. అంటే అప్పుడు అభిరామ్ విషయంలో జరిగిన దానికి ఇది కంటిన్యూషన్ అంటావా? ఆహా, కాదు కాదు, అది మీరు మాట్లాడినప్పుడే ముగిసిపోయింది. ఇంకేదో ఉంది సార్. ఆ ప్రమీల రాణితో వైరం పెట్టుకున్నాడంటే శివరాం పతనం ప్రారంభమైనట్టే. ఆవిడ చాలా డేంజరస్ మనిషి. అలాగని తనకు తానుగా ఎవరి జోలికి వెళ్ళదు. తన జోలికి ఎవరైనా వస్తే మాత్రం వదిలిపెట్టదు. కాకపోతే ఆవిడ దగ్గర ఒక గొప్ప క్వాలిటీ ఉంది జనని. ఏంటి సార్? షీఈ్ ఎ ఫెమినిస్ట్. అలాంటి ప్రమీల రాణితో శివరాం తలపట్టం మంచిది కాదు. ఆయనకెవరు చెప్పగలరు? చెప్తే వింటారా? కదా. కాబట్టి అలాంటి వాడి గురించి ఎంత తక్కువ జాలి పడితే అంత మంచిది. వస్తానమ్మా. సార్, డబ్బు వద్దన్నందుకు మీరు నన్ను క్షమించినట్టేనా? అమ్మా జనని, నువ్వు క్షమాపణలు చెప్పడం ఏంటమ్మా? నీ మంచి మనసు గురించి నాకు తెలీదా? వస్తాను. నీకసలు కొంచెమైనా బుద్ధుందా? అవునులే, ఉంటే ఇలా ఎందుకు చేస్తావు? నా భార్య తెలివిగలది, ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తనకి బాగా తెలుసు అనుకున్నాను. కానీ అది తప్పు. నా భార్యకి తెలివి కాదు కదా, అసలు బుర్రే లేదని అర్థమైంది. అభి, ఏంటిది? ఎందుకు ఇలా సీరియస్ అవుతున్నావు? ఆహా, అంటే తమరు చేసిన పనికి కూల్గా ప్రశాంతంగా అబ్బబ్బబ్బబ్బా నువ్వే జనని చాలా గొప్పగా ప్రవర్తించావని పొగడాలా? అసలు నువ్వు ఇప్పుడు అనేది ఏంటి? నేను అనడానికి నువ్వు వినడానికి ఇంకేముంది? అంతా అయిపోయింది కదా. ఏమైపోయింది? అపూర్వ మీద ఆశలు వదులుకోవడం మంచిదే అంటున్నాను. అభి, అపూర్వకి ఇంటికి రావడం ఉండదు, హాస్పిటల్ నుంచి అట్నుంచి అటు వెళ్ళిపోవడమే. అభి, వావ్, అభి జననిల మధ్య వార్. వెరీ సర్ప్రైజింగ్. ఈ వార్ చూడాల్సిందే, ఎంజాయ్ చేయాల్సిందే. ఎందుకు ఇంత కోపం? నేనేమన్నాను? కరెక్ట్గానే అన్నాను కదా. కరెక్ట్గా అన్నావా? అది నీ కూతురు లాంటి తన గురించి కరెక్ట్గా అన్నావా? లక్షలు కట్టాలక్కడ.
ఏది ఏది అంత డబ్బు? నేను కడతాను. కట్టావులే. అంటే నా మీద నమ్మకం లేదా అభి? ఉండేది, కానీ అది ఇప్పుడు పోయింది. అంటే సుందర్ రామయ్య గారి దగ్గర డబ్బు తీసుకోకపోవడం నేను చేసిన తప్పా? తప్పే, 100% తప్పే. అరే, అపూర్వ పరిస్థితి తెలుసుకుని తనంతట తనే సహాయం చేద్దామని సుందరరామయ్య గారు డబ్బుతో సహా వస్తే ఆయన చేతికి డబ్బు తిరిగిచ్చి పంపించేస్తావా? అది చాలక బయటికెళ్ళి మరీ సాగనంపొస్తావా? అభి, ఆ డబ్బు తీసుకుంటే నేను చచ్చినట్టే అని మీ అన్నయ్య అన్న మాట విన్నావు కదా? విన్నాను. అయితే ఏంటి? అయితే ఏంటా? ఆయన మీ అన్నయ్య అభి. ఆయన అంత మాట అన్న తర్వాత కూడా ఆ డబ్బు తీసుకుంటే దాని అర్థం ఏంటి? ఏముంది, అంత ఆత్మాభిమానం ఉన్నగలవాడే అయితే తనే వీళ్ళ అపూర్వాన్ని బతికించేవాడు కదా. అభి, ఎందుకు అరుస్తున్నావా? అయినా ఆయన గారి వల్ల మనకేమైనా ప్రయోజనం ఉందా? ఎందుకు అంతలా ఆయన వైపు మాట్లాడుతున్నావు? మాట్లాడకు అభి. నీకు ఎంత చెప్పినా ఎలా చెప్పినా అర్థం కాదు. అవును, మరి మాకు అర్థం కాదు. మావి మట్టి బుర్రలు కదా. కనీసం ఆయన ఇచ్చిన డబ్బు అప్పుగా ఆయన తీసుకుంటే బాగుండేది. దానికి కూడా ఒప్పుకోలేదు కదా నువ్వు. నీకు ఆ శివరాంకి ఇంక పెద్ద తేడా ఏముందిలే. అభి, ప్లీజ్ అభి. అయినా అపూర్వ నీ కూతురు అయితేగా. అవతల తాకట్టు పెట్టడానికి ఆస్తులు కూడా లేవు. అపూర్వ విషయంలో జరగరాంది ఏదైనా జరిగితే దానికి కారణం నువ్వే అవుతావు. అది గుర్తుంచుకో. ప్రాణానికేం ప్రమాదం లేదు మేడం. తిండి లేక నీరసించిపోయాడంతే. ఒక గ్లూకోజ్ ఇంజెక్షన్ ఇస్తే సెట్ అయిపోతాడు. చేయమంటారా? అవసరం లేదు. రేపు వాడే లేస్తాడు, లేదా పోతాడు. పోతే కృష్ణానదిలో పారేండ్ర రాకి. రేపు కూడా వీడు మన దారికి రాకపోతే రేపు వీడి కూతుర్నెత్తుకురండ్రా. కూతుర్ని తీసుకొస్తే అప్పుడు వీడి దారికొస్తాడు. మేడం, వెంటనే ఆహారం పెట్టకపోతే రేపటిదాకా ఉండడు. కృష్ణతీర్థ మేడం, తిండి పెట్టు, అది కొంచెం. రేపు ఉదయం వరకు ప్రాణాలు నిలబడేంత తిండే పెట్టువాడికి. అపూర్వ ట్రీట్మెంట్కి డబ్బు దొరకలేదు. దాని గురించి ఆలోచించకుండా ఆఫీస్ వర్క్ ఎలా చేస్తుంది? సుందరరామయ్య గారి దగ్గర డబ్బు తీసుకుంటే పోయేది కదా. ఏంటభి, నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు? ఏం లేదు. ఇంకా అదే మూడ్లో ఉన్నావా? ఎవరలాంటి మూడ్లో ఉంటే నీకెందుకు? నీ వర్క్ నువ్వు చేసుకో. హలో, ఎవర్ గ్రీన్ గార్మెంట్స్. నమస్తే, చెప్పండి. ఓకే, అలాగా. ఓకే, నేను వస్తాను మేడం. లేదు లేదు, వస్తాను. ఒక కంపెనీ నుంచి కాల్ చేశారు. మనం వెళ్తే కొత్త ఆర్డర్ ఇస్తారంట. మంచిది, నువ్వు వెళ్ళు. అది కాదబ్బి, నువ్వు హాస్పిటల్ నుంచి. హలో, అవును, జననినే మాట్లాడుతున్నాను. అలాగే వస్తున్నాను. అభి, రా వెళ్దాం. నువ్వు వెళ్ళు. హాస్పిటల్ కభి, డాక్టర్ గారు వెంటనే రమ్మంటున్నారు. అర్థమైంది, నువ్వు వెళ్ళు. నీకేం పట్టనట్టు మాట్లాడతావే? మేమొచ్చి ఉపయోగం ఏంటి? నిర్ణయాలు తీసుకునేదాన్ని నువ్వే కదా, వెళ్ళు.
అభి, ఇంకా నిన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? నేను సుందరరామయ్య గారికి ఎందుకు అలా చెప్పానో తెలిసి కూడా నువ్వు వెళ్ళొచ్చు కదా, నా బుర్ర ఎందుకు తింటావు? వెళ్ళు. మనీ మ్యాటర్ కోల్డ్ వార్ అనుకుంటా. ఇదే ఛాన్స్ అభికి క్లోజ్ అవ్వడానికి. తప్పు కదా అభి? తప్ప? నేనేం తప్పు చేశాను? హాస్పిటల్కి రమ్మని పిలిస్తే నువ్వే వెళ్ళు అని చెప్తున్నావేంటి? వెళ్ళేం చేయాలి? ఇలా అంటావేంటి అభి? డబ్బు కట్టమంటారు, చూస్తాం కడతాం అని చెప్పడానికి నేనెళ్ళేం చేయాలి? నిజమే. నిన్న నువ్వు కూడా చూసావు కదా నక్షత్ర. సుందరరామయ్య గారు డబ్బు ఇస్తానంటే మా శివరామన్నయ్య ఏదో అన్నాడని ఈవిడ గారు డబ్బు తీసుకోకుండా సుందరరామయ్య గారిని వెనక్కి పంపించేసింది. అపూర్వ కండిషన్ చూసి కూడా జనని అలా చేయొచ్చా? నిజమే అభి, ఆ టైంలో జనని తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు. ఇదే మాట నేను అప్పుడే జననితో చెప్దామనుకున్నాను. బట్ అది మీ ఫ్యామిలీ మ్యాటర్, నేను ఇన్వాల్వ్ కాకూడదు. అది మీ ఫ్యామిలీ మెంబర్స్ ముందు, అందుకే సైలెంట్గా ఉన్నాను. చాప చిక్కింది. 1 minute. అపూర్వ, నీకేం కానివ్వను, నిన్ను బతికిస్తానమ్మా. సార్, అపూర్వ, నీకేం కాదమ్మా. మొత్తం డబ్బు కట్ అయిపోతున్నాను. నువ్వు క్షేమంగా ఇంటికి వచ్చేస్తావు. అన్నా, ఒక డజన్ అరటిపళ్ళు, 1 డజన్ యాపిల్స్ ఇవా. ఎంత? 200 ఇవ్వండి. హలో అభి, హాస్పిటల్కి వెళ్ళావా? క్యాష్ పే చేసావా? ఇంకా లేదు నక్షత్ర, ఇప్పుడే వెళ్తున్నాను. ఇంకా వెళ్తున్నావా? ట్రాఫిక్ బాగా ఉంది. ఓకే ఓకే, క్యాష్ పే చేసి వెంటనే ఆలస్యం చేయకుండా రా. ఆ కంపెనీస్కి వెళ్ళాలి. అలాగే, వెంటనే వచ్చేస్తాను.
అపూర్వకేం కాకూడదు. డబ్బు ఏర్పాటయ్యేలా చూడు స్వామి. ఆ చిన్ని ప్రాణాన్ని నిలబెట్టు. నేనింక నిన్నేం అడగను, ప్లీజ్. సార్ చెప్పండి సార్. మనీ పే చేయడానికా? అవునండి. అయ్యో, క్యాష్ బ్యాగ్ ఏది? డబ్బు ఏమైపోయింది? డబ్బు బ్యాగ్ ఏమైపోయింది? బైక్ మీద ఇక్కడే కదా పెట్టాను. ఏమైంది? రఘు కూతురు ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం ఉండదు కదా, సంతోషిద్దాం. అంటే నిజంగా మీరు? లేదమ్మా జనని, నీ దగ్గర దాపరికం ఎందుకు? చేసింది మంచి పని అయినప్పుడు దాచాల్సిన అవసరం ఏంటి? కానీ నాకోటి బాగా అర్థమైంది. ఏంటి సార్? ఎవరి సహాయం ఆశించని నీ ఆత్మబలమే గెలిచింది. ఆ దేవుడే నీకు శ్రీరామ రక్షగా నిలిచాడు. నాకు కాదు సార్, అపూర్వకి. నీ ప్రార్థనే కదా దానికి కారణం. అంటే డబ్బు కట్టింది మీరు కాదు. నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం ఒక్కటే, నేను కాదు. ఎవరో కట్టారని ఆ డబ్బు వెనక్కిచ్చే ప్రయత్నంలో దిగకు. కాస్త నీ ఆత్మాభిమానాన్ని అపూర్వ కోసం కొంచెం దాచిపెట్టు. ఉంటాను జనని. యు ఆర్ గ్రేట్ జనని. నీ వ్యక్తిత్వమే నీ విజయం. సుందర్ రామయ్య గారు కాకపోతే అంత డబ్బు కట్టిందెవరు? గ్రేప్ జ్యూస్ ఏది? మిక్స్ చేయాలి కదా. మిక్స్ చేయడం ఏంటి? అంటే అదే, గ్రేప్స్ మిక్స్ చేసి జ్యూస్ రెడీ చేయాలి కదా. రెడీ అవుతుంది సార్, తెస్తాను. అభి, తాగుతావా? అదిగో, నేను ఇలాంటివి తాగనని ముందే చెప్పాను కదా. కంగారు పడుకు, జస్ట్ జోక్ చేసా. హలో సార్. హాయ్ సార్, ఎవర్గ్రీన్ గార్మెంట్స్ యాడ్లో యాక్ట్ చేసింది మీరే కదా? నేనే. సూపర్ సార్, మీరు హీరోలా ఉన్నారు. సినిమాలో యాక్ట్ చేయొచ్చు కదా సార్. హే బ్యూటీ, ఈ హీరో పక్కన హీరోయిన్ గా యాక్ట్ చేసింది నువ్వేగా? చాలా బాగా యాక్ట్ చేసావు, సూపర్. హే బ్యూటీ, మనమిద్దరమో సెల్ఫీ దిగుదామా? అరే ఒక్క నిమిషం సార్. రై తీరా. తీస్తున్నాడుగా సెల్ఫీ, నేను నీతో తీసుకుంటా సెల్ఫీ. రా హీరో. తీరా. నెట్టేస్తావా? సెల్ఫీ ఏంట్రా? వదిలేసి. అభి, అభి, అభి వద్దు అభి. అభి ప్లీజ్. అభి, అభి ఆగు. అభి, అభి ఆగండ్రా, చూస్తాను. అభి, నువ్వు నక్షత్ర ఆగండ్రా. అభి, అభి, చంపేస్తానే అనుకుంటున్నారు. అభి కూల్ డౌన్. అభి, అభి వాళ్ళతో నీకేంటి? నువ్వు నక్షత్ర, నీకు తెలీదు వాళ్ళని. అభి, అభి వెయిట్.
అభి రా అభి. చంపేస్తానే అనుకుంటున్నారు. అభి కూర్చో అభి. ఎందుకంత కోపం? కూల్. అమ్మా రారా పెద్దోడా, కూర్చో. పక్క నువ్వేసుకుంటున్నావేంటమ్మా? ఈ మాత్రం పని చేయకపోతే తిన్న తిండి అరగదురా. మందులేసుకున్నావా? అయిపోయాయి, ఇంక పడుకోవడమే. సరే అయితే నువ్వు పడుకోమ్మా. ఆగరా, ఏదో మాట్లాడాలనొచ్చి వెళ్ళిపోతావేంటి? మాట్లాడడానికి వచ్చానని నేను నీతో చెప్పానా? ఈ సమయంలో నువ్వు ఊరికినే రావుగా. ఏంటో చెప్పు. అదే అపూర్వకి ఎలా ఉందట? నన్ను అడిగే బదులు ఒక్కడుగు అలా ఆస్పత్రికి వెళ్ళి చూసి రావచ్చు కదా. మొన్ననే వెళ్ళరా, రఘు గాయత్రి నిన్ను చూస్తే సంతోషిస్తారని చెప్పి వాళ్ళకి ఓదార్పుగా ఉంటుందని చెప్పాను. విన్నావా? ఇక్కడే ఉండడం, ఎలా ఉంది అని అడగడం. ఏంట్రా ఇదంతా? ఎంత కాదనుకున్నాది నీ తమ్ముడు కూతుర్రా. నీకు ప్రేమ లేకుండా ఉంటుందా చెప్పు? అది సరే, దానికి డబ్బులు ఎవరు కట్టారు? ఏమోరా. అదేంటి, ఎవరో తెలియకపోవడం ఏంటమ్మా? తనకు కూడా తెలియదని చెప్పింది జనని. నేను నమ్మనమ్మా. అంటే ఏంటి నువ్వనేది? ఆ సుందర్రామయ్య ఏమైనా కట్టాడా అని. జనని అందుకు ఒప్పుకోదురా. నీ ముందు అలాగే అంటారమ్మా. వద్దబి, నువ్వు కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నావు. అవును, తలంతా భారంగా ఒక రకంగా ఉంది. అందుకే నువ్వు వెళ్ళు. నో 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 నో, నాకేం కాలేదు. నువ్వెక్కు, మనం వెళ్దాం. వద్దులే అభి, బాగుండదు. బాగుండదా? అవును, నైట్ టైంలో నేను నీతో పాటు. వద్దులే, ఎవరైనా ఏదైనా అనుకుంటారు. ఎవరు అనుకుంటారు? ఎవరో అయితే నేనెందుకు కేర్ చేస్తాను? జనని. జనని ఏమన్నా అనుకుంటుందనా? ఎస్. ఏమీ అనుకోదు. అది కాదవి, నేను తాగి నువ్వేమో కాస్త మత్తుగా ఉన్నావు. అఫ్కోర్స్ నేను మత్తుగానే ఉన్నాను. మత్తు కలిసి గమ్మత్ అయితే. గమ్మత్తా అంటే? నేను బైక్ మీద కూర్చొని నీకు తగలకుండా, ఐ మీన్ నిన్ను టచ్ చేయకుండా కూర్చోవాలి. ఇప్పుడు నేను అలా కూర్చోలేను. సో అదా, పర్వాలేదు, నన్ను పట్టుకునే కూర్చో. జననికి ఇష్టం ఉండదు కదా. జనని ఫీల్ అవుతుంది. అయినా సరే నేను చెప్తాలే. జననికి చెప్పేదేంటి? పద మనం వెళ్దాం అనిపిస్తాగా. వెయిట్ అండ్ సీ. పోనీ నేను క్యాబ్లో వెళ్తానులే అభి. నిన్ను ఒంటరిగా ఎలా పంపిస్తా? ఎక్కు, డ్రాప్ చేసి వెళ్తా. అభి చెప్తే వినవు కదా. ఎక్కు. పర్వాలేదా? డ్రింక్ చేసున్నావుగా, అడ్జస్ట్ అవుతాలే. థ్యాంక్ యూ అభి. బాయ్. బాయ్. అభి నేను వెళ్ళను. వెళ్ళు. కిక్ స్టార్ట్ అవ్వడం లేదు కదా.
అభి ఏమైంది అభి? ఏం లేదు, వెళ్తాను, బాయ్. నేను ఒప్పుకోను. ఈ కండిషన్లో నువ్వు బైక్ డ్రైవ్ చేయకూడదు. రా, నువ్వు కూడా కాసేపు కూర్చొని వెళ్దు. నేను వెళ్తాను, నాకేం కాలేదు. అభి నా మాట విను, ఏం కాదు, జస్ట్ 10 minutes. రా అభి. మెల్లగా అభి, జాగ్రత్త. ఓ మెల్లగా మెల్లగా. ముందు అర్జెంట్గా శివరాంకి కాల్ చేయాలి. ఈ సమయంలో కాల్ చేస్తుంది ఎవరు? హలో హలో సార్. నక్షత్ర? ఎస్, ఇట్స్ మీ. ఆంగ్లం నా ఒంటికి పడదని చెప్పాను కదా, చెప్పేంటి? ఒక తీపి కబురు చెప్పనా బావగారు? బావగారా? ఏయ్ జనని, నువ్వా? గొంతు మార్చి మాట్లాడుతూ నక్షత్రం మాట్లాడుతుందని చెప్తావా? బావగారు బావగారు, నేనేం జననిని కాదు, నక్షత్రనే. మరి బావగారని కొత్త పిలిపేంటి? ప్రాక్టీస్. ఏంటి? ముందు ముందు మిమ్మల్ని బావగారు అని పిలవాలి కదా, అదే ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏంటి చాలా వేగంగా ఉన్నావు? అంతా మీ డైరెక్షనే, మీ దర్శకత్వం అంటున్నాను సార్. నటన నీదే కదా. సరే, ఇంతకీ విషయం ఎక్కడి దాకా వచ్చింది? మీరు చెప్పినట్లే ఒక కంపెనీ యాడ్ అగ్రిమెంట్ మీద అభి చేత సంతకాలు చేయించాను. అవునా? అప్పుడే సంతకాలు కూడా పూర్తయిపోయాయా? ఇలాంటి మ్యాటర్స్ లో అసలు ఆలస్యం చేయకూడదని మీరే చెప్పారు కదా, అదే ఫాలో అయ్యాను. మ్యాటర్ ఫినిష్ చేశాను, వెంటనే డబ్బు ఇప్పించాను. ఆ డబ్బే అపూర్వ కోసం అభి హాస్పిటల్లో పే చేశాడు. శభాష్ నక్షత్ర, ఇక అభి మెల్లగా నీ దారికొస్తాడు. వస్తాడేంటి సార్, ఆల్రెడీ వచ్చేసాడు. మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా ఇప్పుడు? అభి నాతోనే ఉన్నాడు. అవునా? నీతో ఉన్నాడా? ఎస్, మా ఇంట్లోనే, అది నా బెడ్రూమ్లోనే ఉన్నాడు. మరి మీ అన్నయ్య గోపిచంద్? అన్నయ్యకు కథ చెప్పి బయటికి పంపించేశా. సామాన్యురాలివి కాదు నువ్వు. అవును, అభి అంత తేలిగ్గా మీ ఇంటికి రాడే, ఎలా వచ్చాడు? దానికో మంత్రం వేశానుగా. మంత్రమా? అవును, రేపు మార్నింగ్ వరకు లేవాలన్నా లేవలేని మంత్రం వేశాను. వాడి చేత తాగించావా? పెద్దవారు, ఇలాంటివి మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. మన ప్లాన్ సక్సెస్ బాటలో పడింది. దాట్స్ ఇట్. ఉంటాను సో. అలాగే.